సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వైసీపీ నేత దువ్వాడ కుటుంబం వివాదం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదానికి ముగింపు పలికేందుకు కుటుంబ పెద్దలు రంగంలోకి దిగారని చెప్పుకోవచ్చు. రెండు వైపులా చర్చలు ప్రారంభించారు. వివాదానికి ముగింపు పలికేలా ఇద్దరికి ఆమోదయోగ్యంగా ప్రతిపాదనలు చేశారు. వాణి తన భర్త ముందు 5 డిమాండ్లు పెట్టారు. అందులో 3ంటికి శ్రీనివాస్ ఓకే చెప్పారు. ఆ 2 డిమాండ్లపైనే ప్రస్తుతం చర్చల్లో కొత్త ట్విస్ట్ తెరపైకొచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం కొత్త మలుపు తీసుకుందని చెప్పుకోవచ్చు. వివాదం ముగించేందుకు కుటుంబ పెద్దలు జోక్యం చేసుకున్నారు. దువ్వాడ భార్య వాణికి ఏం కావాలని కోరారు. ఆస్తి పంపకాల అంశంపైనే ప్రధానంగా ఈ డిమాండ్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. వాణి డిమాండ్లలో భాగంగా పర్లాకిమిడిలోని ఫ్యాక్టరీ, టెక్కలి వెంకటేశ్వర కాలనీలోని ఇళ్లను పిల్లలకు రిజిస్టర్ చేసేందుకు ఎమ్మెల్సీ శ్రీనివాస్ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. వీటితో పాటుగా చిన్న కుమార్తె పీజీ మెడికల్ ఎడ్యుకేషన్, వివాహం ఖర్చు భరించేందుకు అభ్యంతరం లేదని కూడా చెప్పారు ఆయన. ఇక 4వ డిమాండ్గా ప్రస్తుతం శ్రీనివాస్ ఉంటున్న ఇంటికి పిల్లల పేరుతో రిజిస్టర్ చేయాలని ఆయన భార్య డిమాండ్ చేస్తున్నారు. అందుకు శ్రీనివాస్ అంగీకరించడం లేదు. దీంతో విడాకులు ఇవ్వాలనే అంశంపైన నిర్ణయం కొలిక్కి రాలేదని తెలుస్తోంది. ఇంత రచ్చ జరిగిన తర్వాత ఇద్దరు వేర్వేరుగా ఉండడమే మంచిదని పెద్దలు సైతం సూచించినట్లుగా చెప్తున్నారు. ఇక తన ఇంట్లోకి ఎంట్రీకి మాత్రం శ్రీనివాస్ అంగీకరించడం లేదని సమాచారం. తాము గతంలో చెప్పినవే ఇప్పుడు చెప్తున్నారనేది వాణి వాదనగా తెలుస్తోంది. 40 లక్షల జీఎస్టీతో పాటుగా 33 లక్షల రూపాయలు అప్పు కట్టాలని శ్రీనివాస్ భార్య డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా తాకట్లో ఉన్న బంగారం విడిపించాలని కోరుతున్నారు. వీటికి అంగీకరిస్తే అటు నుంచి వచ్చిన అంశాలపైన తాము సానుకూలంగా స్పందిస్తామని చెప్తున్నారు. రెండు వైపులా విషయాన్ని సెటిల్ చేయాలని రంగంలోకి దిగిన పెద్దలకు ఇద్దరి పంతం సమస్యగా మారుతోంది. ఈ రోజు లేదా రేపు ఈ వివాదం కొలుక్కొస్తుందని భావిస్తున్నారంతా. ఇప్పుడు రాష్ట్రంలో చర్చగా మారిన ఈ రచ్చకు ఎలాంటి ముగింపు వస్తుందనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది.